సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కాపుకుల టైగర్ అంబటి రాంబాబు ఒక ప్రతిజ్ఞ చేస్తాడండి. ప్రతిజ్ఞ అంటే నిన్న టీడీపీ వాళ్ళు టీడీపీ ఓత్ తీసుకున్నారు కదండి. ఎయిటర్ ఒకసారి వేయండి ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ అంటే మొత్తం ఓత్ వేయలేము, ఎందుకంటే టైం డ్యూరేషన్ ప్రకారం. అలాగే వీళ్ళకి ఒక ఓత్ సెరమనీ ఉండదు, పాడు ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అసలు నేషనల్ యాంథమే రాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అది కూడా రాదు. ఎయిటర్ ఆ ముక్కలు కూడా ఏంటి ఇక్కడ. జై హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా సో ఈ పార్టీ నుంచి వచ్చిన అంబటి కొత్తగా ఓత్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ప్రతిజ్ఞ ఓత్ దీక్షంగా, అది కూడా పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని చదువుతాడు, డైరెక్ట్ గా చెప్పలేడు. సో మళ్ళీ అంట జగన్మోహన్ రెడ్డిని పవర్లోకి తీసుకురావడానికంట అంబటి రాంబాబు చాలా కష్టపడతాడంట. అతను వెళ్ళిందేమో అతని కేసు విచారణకి, అది కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని బూతులు తిట్టి, దాని తర్వాత ఈ బూతులు తిట్టిన అంబటి రాంబాబు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని ఇదే రకంగా బూతులు తిట్టుకుంటూ పవర్లోకి తీసుకొస్తాడు. ఏనండి ఆ ఓత్ ఎలా ఉంటుందో.